ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో ఈరోజు సర్వదర్శనము నడక మార్గం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ అనేవి తిరుపతిలో మార్చడం జరిగింది. దీని గురించి మీకు చెప్తాను. అయితే మీరు ఎక్కువ కంగారు పడొద్దండి, చాలా సింపుల్. ప్రస్తుతానికైతే సాయంత్రం 5 గంటలకు రేపటికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల 5 గంటలకు మీ అందరికి టోకెన్లు ఇస్తున్నారు. అయితే ప్రతి శుక్రవారము, శనివారము, ఆదివారము మటుకు భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి సాయంత్రం 4 గంటలకు ఇచ్చేస్తారు అంతే. దీని గురించి ఎక్కువ టెన్షన్ మీరు పడొద్దు. టైమింగ్స్ మార్చేశారు అంటే ఏమైపోయిందో రాత్రిరా పొద్దున ఇంత ఆందోళన మీరు పడొద్దు. రోజు 5ంటికే ఇస్తారు, వీకెండ్ వచ్చింది అనుకోండి 4ంటికి ఇస్తారు అంతే. నిన్న కూడా ఈ రోజుకి సంబంధించి 17,000 సర్వదర్శనం టోకెన్లు సాయంత్రం 4 గంటల సమయానికి ఇచ్చేశారు. 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా 4 గంటలకి ఇచ్చేశారు. ఓకేనా? ఎందుకంటే నిన్న శనివారం కదా, అందుకు. శుక్ర, శని, ఆదివారం అయితే 4 గంటలకి ఇచ్చేస్తారు. భక్తుల్ని ఎక్కువసేపు లైన్లో ఉంచరు, ఎందుకంటే వీకెండ్ వచ్చినప్పుడు చాలామంది ఒకేసారిగా వచ్చేస్తారు కాబట్టి ఇచ్చేసి పంపించేస్తారు అన్నమాట. ఇక 2 నడక మార్గాలకి సంబంధించి టోకెన్లు అనేది నడక మార్గంలో ఇవ్వట్లేదు. అలిపిరి వాళ్ళు నడక మార్గంలో వెళ్ళాలి, అలిపిరి నడక మార్గంలో అనుకుంటే ఈ 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కడో చోట మీరు టోకెన్ ఒకరోజు ముందుగా వచ్చి టోకెన్లు తీసుకోండి. సర్వదర్శనం టోకెన్లే తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే దివ్య దర్శనం పేరుతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి మీరు టోకెన్లు తీసుకోండి. ఒకరోజు ముందే రావాలి. నడక మార్గం వాళ్ళు కూడా ఒకరోజు ముందు వస్తేనే టోకెన్లు వస్తాయి. ఓకేనా? ఇంతే, ఇంతకు మించి టెన్షన్ ఏం పడొద్దు. ఓకేనా? వీకెండ్ వస్తే 4ంటికి ఇస్తారు. నార్మల్గా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అయితే మీకు 5కి ఇస్తారు. ఇది ప్రస్తుతానికి రన్నింగ్. ఈ సెప్టెంబరు, అక్టోబర్ వారు తెలుసుకోండి. మళ్ళీ ఏమైనా టైమింగ్స్ మారితే మీ ముందుకు నేను వచ్చి చెప్తాను. అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అంటే ఉదయము 5:30 నుంచి రాత్రి 9:30 మధ్యలో మీరు వెళ్ళాలి. టైమింగ్స్ అవన్నమాట. శ్రీవారి నడక మార్గం అనుకోండి, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా మీరు వెళ్ళవచ్చు. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారనుకోండి, మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని పంపిస్తారు. దయచేసి తెలుసుకోండి. ఇక రోజు నేను తిరుమల అప్డేట్స్ అన్నీ కూడా రోజు చెప్తాను. ఈరోజు ఇప్పటికే లెంతీ అయిపోయింది కాబట్టి వీడియో మన ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేసి పాత వీడియోస్ చూడండి. సెప్టెంబర్ పెరటాసి మాసానికి సంబంధించి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి, వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని వీడియోస్ నేను చేశా. మీకు ఏమైనా ఈ సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాల టైంలో కానీ, పెరటాసి మాసాల టైంలో కానీ, వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శన టికెట్లకు సంబంధించి డౌట్లు కానీ, రూముల గురించి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా? ఇక ఈ నెల 18వ తారీఖు నుంచి వెంటనే ప్రతి ఒక్క మీ అందరికీ డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదలవుతుంటాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రేపు సోమవారం మనకు వచ్చేస్తుంది. రాగానే మీ ముందుకు నేను తీసుకురావటం జరుగుతుంది. డౌట్లు ఏమైనా ఉంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వాళ్ళు కమెంట్ సెక్షన్లో అడగండి. నవంబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయాయి కదా, టికెట్ ఉన్నా లేకపోయినా అడగండి, నేను మీ అందరికీ హెల్ప్ చేస్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.